నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డిఫెన్సివ్ డ్రైవింగ్ తోనే రోడ్డు ప్రమాదాల నివారణ. ఆర్టీసీ డ్రైవర్లకు అవార్డుల ప్రధానోత్సవంలో సిపి. బీఆర్ఎస్ హయాంలోనే కరీంనగర్ అభివృద్ధి. మున్నూరు కాపు సంఘ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గంగుల. ఘనంగా ఆల్ ఫోర్స్ తరంగ్ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్. ఇక వార్తల్లోని వివరాలు. డిఫెన్సివ్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలని నివారించవచ్చన్నారు కరీంనగర్ సిపి గౌసాలం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా కరీంనగర్ 2 డిపోలో ప్రమాదరహిత డ్రైవర్ల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాదరహిత అవార్డు గ్రహీతల్ని ఆయన అభినందించారు. అనంతరం సిపి మాట్లాడుతూ ప్రమాదరహిత సర్వీసులు గల డ్రైవర్లు ఇతరులకు కూడా ఆదర్శంగా తీసుకుని ప్రమాదరహిత డ్రైవింగ్ చేయాలని కోరారు. కరీంనగర్ లోని ఆర్టీసీ డిపో 2లో ప్రమాదరహిత డ్రైవర్ల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ సిపి గౌసాలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాదరహిత అవార్డు గ్రహీతల్ని ఆయన అభినందించి నగదు పురస్కారాన్ని అందజేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ ప్రమాద నివారణకు డ్రైవర్లు ఇతర రోడ్డు వినియోగదారుల్ని గమనిస్తూ డ్రైవింగ్ చేయాలి అన్నారు. ఆర్టీసీ అధికారులు కూడా బస్సుని బయటికి పంపించే ముందు అన్ని రకాలుగా ఫిట్ గా ఉన్నట్లు ధృవీకరించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలలో 25 నుంచి 40 సంవత్సరాల వయసు గల వారే ఎక్కువగా చనిపోతున్నారని, దీనివల్ల తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పెద్దింటి పురుషోత్తం, జిల్లా రవాణా అధికారి శ్రీకాంత్ చక్రవర్తి, కరీంనగర్ పట్టణ ఏసీపీ వెంకటస్వామి, ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. టౌన్లో కరీంనగర్ 2 డిపో ఆర్టీసీ డిపోలో ఫెలిసిటేషన్ ఆఫ్ ఆర్టీసీ డ్రైవర్స్ జరిగింది. వీ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్ అండ్ కండక్టెడ్ డ్యూటీ విదౌట్ కాజింగ్ ఎనీ యాక్సిడెంట్. దీంట్లో నాతో పాటు డిటీసీ గారు, డిటిఓ గారు, ఆర్ఎం గారు అండ్ అదర్ డిప్యూటీ ఆర్ఎంస్, ఏసీపీ ట్రాఫిక్, ఏసీపీ టౌన్ పార్టిసిపేట్ చేశారు. ఇట్స్ వెరీ హార్ట్నింగ్ టు సీ ఇంతమంది డ్రైవర్స్ చాలా 30-35 ఇయర్స్ నుంచి వాళ్ళ ఏదైతే అనుభవం ఉందో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏళ్ల తరబడి నుంచి ఆ ఫ్యూయల్ కానీ కన్జంప్షన్ కానీ మరియు రోడ్డు ప్రమాదం జరగకుండా వాళ్ళటువంటి డ్రైవర్లు కూడా వాళ్ళ స్ఫూర్తిని కూడా ఇప్పుడు వచ్చే కొత్త డ్రైవర్లకు కూడా వాళ్లకు సూచనలు ఇవ్వాలి. ఏ రకంగా మనము బస్సు డ్రైవింగ్ చేయాలనేది కూడా వాళ్ళకి ఇస్తే ఇంకా వీళ్ళ తరహా కూడా వాళ్ళు కూడా అవన్నీ పాటించుకుంటూ మరి ప్రమాదాలు జరగకుండా. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి టీజీఎస్ఆర్టీసీ ఈ మాసోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ నెలాఖరికి ఫెలిసిటేషన్ చేసుకోవాల్సింది మేడారం జాతర ఉంది కాబట్టి 1 వీక్ ముందు చేయడం జరుగుతుంది. మరి ఈ డ్రైవర్స్ని ఉత్తేజపరచడం కోసం ఈరోజు బెస్ట్ 3 డ్రైవర్స్ని సెలెక్ట్ చేస్తాము. అదేవిధంగా సంతోష విషయం ఏంటంటే కార్పొరేషన్ లెవెల్లో బెస్ట్ జోనల్ డ్రైవర్ కూడా కరీంనగర్ జిల్లా సెలెక్ట్ అవడం జరిగింది. సో ఈరోజు అత్యుత్తమ డ్రైవింగ్ చేసిన మా డ్రైవర్ల కంటే వాళ్ళ సర్వీస్లో ఆల్మోస్ట్ యాక్సిడెంట్ లేకుండా డ్రైవింగ్ చేసిన ఈ 33 + 3 36 మందికి వాళ్ళ గౌరవ అతిథులు సిపి గారి చేత సన్మానం చేయించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్లోని రామ్నగర్ లో గల మున్నూరు కాపు సంక్షేమ సంఘ భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్ తో కలిసి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్ యువతకు ఉపాధి లభించాలి అనే ఉద్దేశంతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టారని, ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపేయడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం మారగానే అభివృద్ధి ఆగిపోయిందని, కరీంనగర్ గుడ్డి దీపంలా మారిందన్నారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేష్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్రా సూర్యశేఖర్, నాయకులు మిర్దొడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు. నా చెప్పుడు నా ధర్మం. 1956 తర్వాత ఎన్నికలు జరిగినాయి.
కరీంనగర్లో ఎన్నికలు జరిగినాయి. 1956 నుంచి లెక్కలు తీస్తే కరీంనగర్లో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలే. చుక్కరావు సార్ కానీ, తదనంతరము ఆనందరావు గారు కానీ, మృత్యుంజయ్ గారు కానీ, చంద్రశేఖరరావు గారు కానీ, జగపతిరావు గారు కానీ, దేవేందర్ రావు గారు కానీ, ఇట్లా ఎవరిని చూసినా మొదటి నుంచి చూసుకుంటే నలుమాచు కొండయ్య గారు కానీ, ఏ రోజు మాకన్నా మీరు పెద్దలు, చాలా పెద్దలు మీరు చూసిండ్రు, కరీంనగర్లో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలే. మా కుటుంబంలో ఎవరు రాజకీయ నాయకులు లేరు. నేనే సొంతగా ఎదిగి కౌన్సిలర్ అయినా 2000 సంవత్సరంలో. దాని తర్వాత 2005లో మళ్ళీ కార్పొరేటర్ అయినా. జెండాలో ఒక్కసారి గెలవంగానే మీరు మళ్ళీ ఓడగొట్టాలరా అంటారు, పక్కా అంటారు, ఎందుకు తెలియదు. రెండోసారి కార్పొరేటర్ గెలిపించారు. 2 సార్లు కార్పొరేటర్ గెలిచినా 3ఓసారి మీరు ఓడగొట్టాలరా అంటారు. కానీ ప్రజలకు అవకాశం ఇవ్వలే. నేను మున్నూరుకు బిడ్డను కాబట్టి మళ్ళీ 2009లో ఎన్నికలలో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా మీరు అందరూ ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదంతో 2009లో ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచినాం. కరీంనగరు చెత్త లేకుండా సుందరంగా తీసంటే అందులో మీ ఆశీర్వాదంతో వీళ్ళ పాత్ర ఉన్నదా లేదా మీరు ఒక్కసారి ఆలోచించుకొని. ఈ పాత్ర లేదా? ఎవరి పాత్ర ఉంది? ఎవరు లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే కులం సంఘం సమావేశపెట్టుకొని నేను ఇదైతా అదైతా అని చెప్పేసి కులాన్ని వాడుకునే ప్రయత్నం చేసే తస్మాత్ జాగ్రత్త మా కుటుంబ సభ్యులని చెప్పడానికే ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చిన. కరీంనగర్లోని ఆల్ఫోర్స్ గర్ల్స్ ఈ టెక్నో పాఠశాల తరంగ్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్లోని రేకుర్తి రోడ్లో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకలకు అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జ్ సాధన, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు సమాజం గురించి అవగాహన కల్పించాలని, చక్కటి ప్రణాళికల ద్వారా విజయం సాధించడం లక్ష్యంగా ప్రోత్సాహం అందించడం ద్వారా సమాజంలో సుస్థిర స్థానాన్ని పొందుతారన్నారు. తరగతి గదిలో బోధించిన విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, తద్వారా వాటిలో పట్టు సాధించగలుగుతారని విద్యార్థులకు సూచించారు. కాగా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదర్శించినటువంటి పలు అవగాహన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. And the laws you are appraised of, I don't think you require any legal knowledge to be addressed by me. Protecting the girl child, safeguarding the girl children. అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ మరి గర్ల్ చైల్డ్ డే రోజున ఆల్ఫోర్స్ గర్ల్స్ హై స్కూల్ పిల్లల మరి యాన్యువల్ డే సెలబ్రేషన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రప్రథమంగా మరి కరీంనగర్లో ఒక ప్రయత్నం, బాలికల ఉన్నత పాఠశాల ఆల్ఫోర్స్. మరి ఎన్నో పాఠశాలలు ఉన్న ఎక్స్క్లూజివ్ గర్ల్స్ మరి మేము 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం. పిల్లలందరూ చాలా చక్కగా ముందుకు వెళ్తున్నారు. మనం ఇవాళ చూసుకున్నట్లయితే ఒక 50 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఇప్పటికి చూసుకున్నట్లయితే మరి బాలికలు అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా రాణిస్తున్నారు. ఒకప్పుడు అమ్మాయి పుట్టింది అంటే ఏదో ఉండేది, కానీ ఇవాళ అమ్మాయి పుడితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు. అమ్మాయిలు అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎక్స్క్లూజివ్ గర్ల్స్ స్కూల్ ఒకటి పెట్టి గర్ల్స్ని ఇంకా కూడా ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంగా ఆల్ఫోర్స్ ముందుకు వచ్చింది. ఈరోజు ఈ సెలబ్రేషన్లో కూడా పిల్లలు, తల్లిదండ్రులు అందరూ చాలా చక్కగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఆ డిఫరెన్స్ను మేము చూస్తున్నాం. ఒక కో ఎడ్యుకేషన్ స్కూల్కి తర్వాత వాహనదారులు వ్యక్తిగత భద్రత పాటిస్తూ ఇతరులను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలని పురస్కరించుకుని అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాల్ని పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. కరీంనగర్లోని పోలీస్ కమిషనరేట్ 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలని పురస్కరించుకుని అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సిపి గౌసాలం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న వారికి పోలీస్ శాఖ తరఫున హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ డీజీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా అమలవుతుందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 22 కోట్ల 10 లక్షల బైకులు ఉన్నాయని, ప్రమాదాలు జరిగినప్పుడు తలకి గాయం కాకుండా ఉంటే ప్రాణాపాయం తప్పుతుందని గుర్తు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం మాట్లాడుతూ గత ఏడాది కమిషనరేట్ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 200 మంది మరణించగా
అందులో 40% టూ వీలర్ వాహనదారులే ఉన్నారని, మరణించిన వారిలో 90% మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతా నియమాల్ని తూచా తప్పకుండా పాటిస్తే 90% ప్రమాదాల్ని నివారించవచ్చని, ప్రజలందరూ పోలీసులకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీమరావు, ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరి స్వామి, ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, సృజన్ రెడ్డి, తిరుమల్, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సో ఈ సందర్భంగా అంటే హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. హెల్మెట్ ఉంటే ఎంత ఫ్యాటల్ ఇంజురీ అయినా అట్లీస్ట్ మన హెడ్ సేఫ్ ఉంటే బాడీ సేఫ్ ఉన్నట్టే. ఆ తర్వాత మనం రికవర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కానీ ముందుగా ఒక స్కల్ ఫ్రాక్చర్ కానీ ఇంటర్నల్ ఇంజురీ ఏమైనా అయిపోతే తర్వాత బతుకోవడం చాలా కష్టం. మిగతా బాడీ పార్ట్స్ ఎంత సేఫ్ అయినా కూడా దాని నుంచి రికవర్ చేయడం బాగా కష్టం. ఈ సందర్భంగా కొన్ని అంశాలు షేర్ చేయాలనుకున్నా. అంటే ఇండియా అంటే మన దేశంలో హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ టూ వీలర్స్ ఉన్నాయి. సో 22 కోట్లు 10 లక్షలు టూ వీలర్స్ అంటే ఈ రోజు వరకు చూస్తే దాదాపు 22 కోట్లు 10 లక్షలు టూ వీలర్స్ మన దేశంలో ఉంది. అందరూ అలర్ట్ గా ఉంటే సేఫ్టీ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే 90% యాక్సిడెంట్స్ విల్ రిడ్యూస్ ఐడియలీ. దీనివల్ల ఈ టార్గెట్ అవేర్నెస్ మేము పెట్టాము. కరీంనగర్ జిల్లాలో చూస్తే లాస్ట్ ఇయర్ అరౌండ్ 200 మంది చనిపోయారు, 200 మెంబర్స్. స్పెసిఫిక్ గా దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఈజ్ ఆఫ్ టూ వీలర్ రైడర్. దీంట్లో 40% దాదాపు 80 పీపుల్ దే డైడ్ హు ఆర్ టూ వీలర్ రైడర్స్ యాక్సిడెంట్ లో. ముఖ్యంగా మెయిన్ రీజన్ దీంట్లో మోర్ దెన్ 90% రీజన్ ఈజ్ రైడింగ్ వితౌట్ హెల్మెట్. దీనివల్ల హెల్మెట్ అవేర్నెస్ గురించి స్పెసిఫిక్ గా ఈ రోజు ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. బాలల హక్కులు చట్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు. బాలల హక్కులు చట్టాలపై కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగడం మంచి విషయమని, అయితే సిజేరియన్ శాతాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి బృందం కరీంనగర్ లో పర్యటించారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని పిల్లల వార్డు, ఎన్ఐసి కేంద్రం, మాతా శిశు కౌన్సిలింగ్ సెంటర్ ను సందర్శించారు. కరీంనగర్ సఖీ కేంద్రం, సప్తగిరి కాలనీలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, ప్రభుత్వ అందుల బదిరుల ఆశ్రమ పాఠశాల, చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రేకుర్తిలోని మైనార్టీ వెల్ఫేర్ స్కూల్లో వారు పర్యటించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ అందులు బదిరుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు తమకు రావాల్సిన దివ్యాంగుల పింఛను కోసం వారి వారి గ్రామాలకు వెళ్లకుండా ఇక్కడే పింఛన్ పొందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకి సూచించారు. అన్ని పాఠశాలల్లో రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో విద్యుత్ సరఫరా తప్పనిసరిగా చేయాలి అని పేర్కొన్నారు. సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా బాలల హక్కుల చట్టాల గురించి కూడా వివరించాలి అని, అవసరమైతే బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులను శిక్షణకు ఆహ్వానించాలని తెలిపారు. ఈ సమావేశంలో సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి డీసీపీఓ పర్వీన్, విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ శ్రీలత, సఖీ అడ్మిన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తీగలగుట్టపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జంగపల్లి మల్లయ్య, అతని అనుచరులు 200 మందితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయన్నారు. వారి విధానాలు నచ్చక కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 2వ డివిజన్ అభ్యర్థి నూతి చందు, మాజీ జెడ్పీటీసీ నూతి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ భూమయ్య, నాయకులు గుండేటి రవీందర్, సాగర్, చిరంజీవి, భాస్కర్ రెడ్డి, ఐలయ్య, రామరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ గవర్నమెంట్ మన జరుగుతుంది, కాంగ్రెస్ రాదు, బీజేపీ లేదు. ఫస్ట్ రోడ్ వేసింది ఇద్దరమే, నెంబర్ 1 అంతే కదా. కమలాకర్ అన్న నాయకత్వం, నేను తప్ప ఎవడన్నా ఈ జిల్లాల కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం యాదవులపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 ఏళ్లలో పాఠశాల నిర్మాణ పనుల్ని పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, డిపిఓ జగదీశ్వర్, ఎంఆర్ఓ కర్ర శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, స్థానిక సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పనులు ప్రారంభించడానికి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పనులు ఇవి ఎప్పుడు వచ్చింది, ఎక్కడ పోయిందని ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఇంకొక 2 ఏళ్ల లోపల ఈ ప్రాజెక్ట్ అమల్లోకి అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ విద్యార్థులు చదువుకుంటారు. 25 ఎకరాల ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ ని ప్రభుత్వం నిర్మిస్తా ఉన్నది. ఈ ఆలోచనను ఆయనకు రావడమే మొదలుపెట్టి ఈరోజు ఆ కళను సాకారం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఎందుకనంటే విద్యతోనే సకలం వస్తుంది, సర్వం వస్తుంది. మీరు ఏ దేశ ప్రధానులను తీసుకున్నా కూడా వాళ్ళంతా చదువుతూనే పైకి వచ్చినారు. ఏ సైంటిస్ట్ తీసుకున్నా చదువుతూనే పైకి వచ్చినారు. ఎవరిని తీసుకున్నా కూడా చదువుకు మీరందరూ తల్లులు వచ్చినారు. కాబట్టి మీ పిల్లలకు కూడా అదే చెప్పాలి. తల్లి చెప్తే వింటారు. మీరు ఇటువైపు సీరియళ్ళు, ఆ పిల్లోడు యూట్యూబ్లో ఉండకుండా, వాట్సాప్లో ఉండకుండా, వాడు రాగానే స్నానం చేయించి చదువుకోరా బిడ్డ అని చెప్పే విధంగా మీరు తయారు చేయాలి. ఈ స్కూల్ వచ్చిన తర్వాత మీ ప్రమేయం కూడా ఉండదు. వాడు ప్రొద్దున వస్తాడు, ఇక్కడే ఉంటాడు, చదువుకుంటాడు, భోజనం ఇక్కడే ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా జర నా విజ్ఞప్తి మీకు, ఈ సీరియల్ బంద్ చేయండి. పిల్లోడు ఇంటికి వచ్చిందంటే టీవీ ఆఫ్ చేయాలి. వాడు ఒకవేళ 8వ తరగతి 9, 10, 11, 12 ఇంటర్మీడియట్ వరకు ఉంటే టీవీ కనెక్షన్ లేకుండానే తీసేయండి ఇంట్లో. అది చాలా దరిద్రంగా తయారైపోయింది. కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజన్న. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు పట్ల మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనూ తనపై సునీల్ రావు ఎన్నో ఆరోపణలు చేస్తారన్నారు. ఎవరు పదవులు అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారో ప్రజలకు తెలుసునన్నారు. అవినీతి ఆరోపణలపై ఆలయంలో ప్రమాణాలు చేయడానికి సిద్ధమని మాజీ మేయర్ సునీల్ రావు అందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లయాక్, మొహమ్మద్ చాంద్ తదితరులు పాల్గొన్నారు. 42వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేస్తున్న గతంలో నాపై సునీల్ రావు గారు అనేక ఆరోపణలు చేసిండ్రు. వీరు ఎంత అవినీతి పాల్పడ్డారో ఈ నగర ప్రజలందరికీ తెలుసు. అలాగే మనుషులను ఎప్పుడు కూడా రాజకీయంగా తిట్టుకోవాలి, కానీ పందులు లేకపోతే దున్నపోతులు అని తిట్టడం అనేది చాలా అసహ్యంగా ఉంటుంది.
ఒక నీడ ఇచ్చిన అతని మీద కూడా అన్ని కాంట్రాక్ట్ చేసిండు. ఒక నీడ ఇచ్చినటువంటి జగపతిరావును ఆయన కాంట్రాక్ట్ చేసిండు, దోసుకున్నారు అని ఒక గుడ్డేలు వచ్చిందని, ఒక పంది వచ్చిందని, ఒక దున్నపోత వచ్చిందని రకరకాలుగా మనిషిని పోల్చడము మంచిది కాదు. రీతిగా అవినీతి పాల్పడ్డారని పోల్చిండు. అలాగే నేను నా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు గొర్రెల స్కామ్ చేసిందని, అలాగే సెమను అమ్ముకున్నాడని అన్ని తెలివి తక్కువ మాటలు మాట్లాడిండు. చదువుకుంటే జిల్లా అధికారులు ఏం చేస్తే ఏమైతే ఉంటుంది. నేను కనుక అవినీతి పాల్పడంతో ఎప్పుడో నేను జైలు పోయేవాడిని. సునీల్ గారు, నేను ఏమంటానంటే నీకు సరెండర్కు సస్పెన్షన్కు భేదం తెలియదు. భేదం తెలియను నేను 5 సంవత్సరాలు మేయర్గా ఎట్లా పనిచేసినా నాకే సిగ్గు అనిపిస్తాను. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్లో గల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కాగా వెంకటేశ్వర స్వామి ఆలయ ఫౌండర్ ట్రస్ట్ సభ్యులు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు ఆహ్వాన పత్రాన్ని అందించి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ఫౌండర్ ట్రస్ట్ సభ్యులు చెకిలం గంగాధర్, చెకిలం శ్రీనివాస్, ఆలయ ఈవో సుధాకర్ తదితరులున్నారు. శానిటైజర్ మంచి లేదా అదే ఉండాలి కదా, జాగ్రత్తగా దేవుని కార్యక్రమం కదా. కరీంనగర్ పట్టణంలోని తీగల బ్రిడ్జి సమీపంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎస్ఆర్ నిధులతో నూతన కర్మకాండ నిలయానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు బీజేపీ నేతలు శంకర్, సునీల్ రావు నూతన కర్మకాండ నిలయ భవన పనుల ప్రారంభోత్సవానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో సొంత నివాసం లేని ఎంతో మంది ప్రజలు తమ వారిని కోల్పోయినప్పుడు కర్మకాండలు నిర్వహించడానికి 15 లక్షల సీఎస్ఆర్ నిధులతో కర్మకాండ నిలయం నిర్మాణ పనుల్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారు రాజేంద్ర ప్రసాద్, సాయిని మల్లేశం, జీవీ రమణ, అవధూర్తి శ్రీనివాస్, శ్రీధర్, కేపీ చంద్ర, వెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావును విమర్శించే స్థాయి మాజీ మేయర్ సునీల్ రావుకు లేదన్నారు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకురాలు నందెల్లి ప్రకాష్. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నందెల్లి ప్రకాష్ మాట్లాడుతూ వెన్నుపోట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ మాజీ మేయర్ సునీల్ రావు అని, ఆయన కొద్ది రోజుల్లోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వెన్నుపోటు పొడవడం ఖాయమన్నారు. రాబోయే రోజుల్లో సునీల్ రావుకు ప్రజలే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గండి గణేష్, వెలిచాల రాజేందర్ రావు, యువసేన జిల్లా అధ్యక్షుడు కాసారపు కిరణ్ కుమార్, సతీష్, సాయి, కట్టె సంజయ్ తదితరులు పాల్గొన్నారు. మన మాజీ ఎమ్మెల్యే జగపతిరావు గారు సిగరెట్ తాగుతుంటే తాగే ముందు అగ్గిపుల్ల గీకి అంటుపెడుతుండే మన సునీల్ రావు మాజీ మేయర్ గారు. జగపతిరావు గారు సిగరెట్ తాగితే ఆయనకు అగ్గిపుల్ల గీకి అంటుపెడుతుండే కింద కూర్చొని సునీల్ రావు గారు. ఈరోజు వాళ్ళ అబ్బాయి రాజేందర్ రావు గురించి మాట్లాడేంత పెద్దోనేనవా? నీవు నీ సొంత సామాజిక వర్గాన్ని పైకి రాకుండా అడ్డుకున్నావు. చొక్కారావు లాంటి పెద్ద మనిషిని, ఎంఎస్ఆర్ లాంటి గురువును, లాస్ట్కు వినోదరావు అటువంటి నీకు మేయర్ పదవికి చేయుతనిచ్చిన వినోదరావును కూడా ఓడగొట్టడానికి నువ్వు ముందుకెనవు. అంటే కరీంనగర్ జిల్లాలో నీ సొంత సామాజిక వర్గం వాళ్ళు పైకి రావద్దు, నేను ఒక్కనే పైకి రావాలన్న కుట్ర నీ హృదయంలో దాచుకొని మేకవన్య పుల్లెక్క నువ్వు కరీంనగర్లో చెలాయిస్తున్నావు. గతంలో శంకరన్న మేయర్ చేసిండు, పర్వాలేదన్నారు కొందరు. బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందన్నారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్. కరీంనగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన బీఆర్ఎస్ పాలనలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మేయర్ సునీల్ రావు సహకారంతో అవినీతి సాగిందన్నారు.
విదేశాల్లో ఉన్న వ్యక్తుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ కాంట్రాక్టులు పొందారన్నారు. జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై పునర్విచారణ జరిపి విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరుపై దొంగ సంతకాలు చేసి హుస్సేనిపుర అభివృద్ది నిధుల్లో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఖలీముద్దీన్, లయీక్ ఖద్రీ, నిహాల్ అహ్మద్, మొహమ్మద్ అమీర్, షేక్ చాంద్ తదితరులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో నగర పాలక సంస్థ అవినీతిగా మారింది. మేయర్ కార్పొరేటర్ నుండి మేయర్ వరకు మొత్తం అవినీతి జరిగింది. ముఖ్యంగా పాత 5వ డివిజన్ 20వ డివిజన్ హుస్సేనిపురలోని ఒకరి కాంట్రాక్టర్ లేకున్నా సుత దొంగ బిల్లు లేపుతూ అవినీతిమయం చేస్తూ నా అధికారులు కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని మేము మైనార్టీ సెల్ తరఫున కోరుచున్నాము. వర్కులు జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా విదేశాలు కాంట్రాక్టర్ ఇక్కడ లేకుండా విదేశాలలో ఉన్నా కూడా ఫోర్జరీ సంతకాల ద్వారా బిల్లులు లేపుతూ ఆ డివిజన్ కార్పొరేటర్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపై కానీ కఠినంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మైనార్టీ సెల్ తరఫున కోరుచున్నాను. కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి జరిగిన అవినీతి గురించి ప్రత్యేకంగా హుస్సేనిపుర వార్డు నంబర్ 27, 5కు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి అసలు వాడాలో డివిజన్లో ఏ విధమైన పనులు జరుగుతున్నాయనే వివరాల కోసం 20 ఫిబ్రవరి 2020 సంవత్సరంలో ఈ వార్డులకు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి వివరాలు తెలుసుకోగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కరీంనగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు వీబీజీ రామ్జీ, జిల్లా కో కన్వీనర్ రంగు భాస్కరాచారి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో వీబీజీ రామ్జీ కార్యక్రమంపై పలు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో చాలా లోటుపాట్లు ఉన్నాయని, వాటిని సవరించకపోవడం వల్ల పథక ఉద్దేశం నీరుగారిపోతుందన్నారు. 100 రోజుల పని పథకంలో సమస్యల పరిష్కారం కోసమే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని సవరణ చేయాల్సి వచ్చిందని తెలిపారు. రోజువారీ కూలీలపై ఆధారపడి పనిచేసుకునే కూలీలకు న్యాయం చేసి వీబీజీ రామ్జీ గ్రామీణ పథకం పై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న శ్రీమద్ రామాయణ ప్రవచన జ్ఞాన యజ్ఞం కార్యక్రమం ముగిసింది. చివరి రోజు గురువందన పూర్వక స్థాపిత దేవతా పూజ, లక్ష్మీ గణపతి, రుద్రహోమం అనంతరం శ్రీ శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపెల్లి మహేశ్వర శర్మ శ్రీమద్ రామాయణ ప్రవచనాన్ని భక్తులకు వివరించారు. అనంతరం వ్యాసపూజ, అన్నప్రసాద వితరణ, శోభాయాత్ర కార్యక్రమాలు నిర్వహించి శ్రీ సీతారామచంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవంతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నలుమాచు మనోహర్, నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.